మూవీ ఓపెనింగే కార్లో ఒక మహిళ డ్రైవర్తో వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఒక ట్రక్ ఫాలో అవ్వడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ట్రక్ ఆ కార్ని గుద్దేసి అందులో ఉన్న మహిళని డ్రైవర్ని ఒక ఫ్యాక్టరీలోకి లాక్కొని వెళ్ళి పెట్రోల్ పోసి కాల్చేస్తారు. అదే టైంకి ఆ కాల్చిన వ్యక్తి చేయికి మంట అంటుకొని గట్టిగా అరవడంతో మూవీ టైటిల్ పడుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన 5 సంవత్సరాల తర్వాత మన మూవీలోని హీరో జటిల్ యాదవ్ ఒక పెళ్లికి అటెండ్ అయి ఇంటికి వచ్చి తింటూ ఉన్నప్పుడు తన ఐఆర్ ఆఫీసర్ ఒక బంగ్లాలో మర్డర్ జరిగింది, ఆ కేసుని టేకప్ చేయడానికి వెళ్ళు అని అనడంతో జటిల్ అక్కడికి బయలుదేరతాడు. బంగ్లాకి రీచ్ అవ్వగానే అక్కడ చనిపోయిన రఘువీర్ సింగ్ బామ్మర్ది రమేష్ జటిల్ యాదవ్ని కలిసి రఘువీర్ సింగ్ రెండో పెళ్లి జరిగింది, అదే రోజు రాత్రి ఆయనని ఎవరో మర్డర్ చేశారు అంటాడు. తర్వాత బయట ఉన్న రఘువీర్ సింగ్ కొడుకు కరణ్ని అలాగే లోపలికి వెళ్ళగానే మేనల్లుడు విక్రమ్ని ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ లోపలికి తీసుకెళ్తాడు. హత్య జరిగిన రోజు ఆ ఇంట్లో విక్రమ్తో పాటు వాళ్ళమ్మ ప్రమీల, తన చెల్లి వసుధ, అలాగే రఘువీర్ సింగ్ కూతురు కరుణ, అల్లుడు రవి, కొడుకు కరణ్, బామ్మర్ది రమేష్, కొత్త భార్య రాధతో పాటు పని మనిషి చున్నీ కూడా ఉంటుంది. జటిల్ యాదవ్ రూమ్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఒక తుపాకీ మీద కన్ను పడుతుంది. పక్కనే ఉన్న షెల్ఫ్ గ్లాస్ని పగలగొట్టి అందులో నుండి తుపాకీ తీసి రఘువీర్ సింగ్ని హంతకుడు కాల్చాడని అర్థమవుతుంది. హంతకుడు కాల్చడంతో సరిపెట్టకుండా రఘువీర్ ముఖం మీద చాలా గట్టిగా తుపాకీతో గుద్ది చంపాడని అర్థం చేసుకుంటాడు జటిల్ యాదవ్. అక్కడే మంచం కింద ఒక ముత్యం కూడా దొరుకుతుంది. జటిల్ యాదవ్కి దాంతో ఈ హత్య ఎవరో ఆడవాళ్ళు చేసి ఉండొచ్చని అనుమానం కలుగుతుంది. మేబీ కొత్త పెళ్లి కూతురు రాధ ఏమైనా ఈ మర్డర్ చేసిందా అనే డౌట్తో ఆమెని కలవడానికి వెళ్తాడు. కానీ రాధ జటిల్తో మాట్లాడడానికి ఒప్పుకోదు. ఇద్దరికీ ఆల్రెడీ ఎప్పుడో పరిచయం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. విక్రమ్ జటిల్తో మేమందరం గుడికి వెళ్ళి వచ్చేసరికి ఇలా జరిగిందని చెప్తాడు. జటిల్ సరే, హంతకుడు ఎవరో తెలిసే వరకు ఈ ఇంట్లో నుండి ఒక్క పురుగు కూడా కదలడానికి వీల్లేదని చెప్పి అక్కడి నుండి జటిల్ వెళ్తూ ఉంటే పని మనిషి చున్నీ జటిల్ దగ్గరికి వచ్చి రాధమ్మ మీకు ఈ చిట్టి ఇవ్వమందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి ఆ చిట్టి ఓపెన్ చేస్తే అందులో ఒక అడ్రస్ ఉంటుంది. అది చూశాక 5 years బ్యాక్ రాధా వాళ్ళ నాన్న టార్చర్ భరించలేక ఒక ట్రైన్లో నుండి దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంది. అదే టైంకి అక్కడ ఉన్న జటిల్ యాదవ్ ఆమె ప్రయత్నాన్ని ఆపుతాడు. తర్వాత వాళ్ళ నాన్నకి అప్పచెప్తాడు. తర్వాత రాధా నాన్న ఆమెని రఘువీర్కి అమ్మేశాడని జటిల్కి అర్థమవుతుంది. ఈరోజు ఆమె పరిస్థితికి ఒక రకంగా నేనొక కారణమేమో అని గిల్ట్ ఫీల్ అవుతాడు. రఘువీర్ ఇంట్లో అందరూ రాధానే ఈ మర్డర్ చేసి ఉండవచ్చని అనుమానిస్తారు. కానీ జటిల్కి మాత్రం ఆమె చేయడానికి ఎలాంటి కారణాలు కనబడవు. నెక్స్ట్ డే రఘువీర్ రూమ్లో జటిల్కి కొన్ని ఫొటోస్ దొరుకుతాయి. వాటి గురించి నీకేమైనా తెలుసా అని రాధాని అడుగుతాడు. తనకేం తెలియదంటుంది రాధ. తర్వాత అక్కడ విక్రమ్కి కాబోయే మామగారు అలాగే రఘువీర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎమ్మెల్యే మున్నారాజ్ వచ్చి ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయమని జటిల్ యాదవ్కి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో పోస్ట్ మార్టం ద్వారా ఈ మర్డర్ రాత్రి 11 నుంచి 12 మధ్యలో జరిగిందని తెలుస్తుంది. ఆ టైంలో ఇంటి చుట్టుపక్క చాలా పెళ్లి బారాత్ అవడం వల్ల ఆ సౌండ్స్కి గన్ సౌండ్ వినకపోవచ్చని కనిపెడతాడు. రఘువీర్కి లాస్ట్ కాల్ విక్రమ్కి వెళ్ళిందని తెలుసుకొని విక్రమ్ కాల్ లిస్ట్ తీయడం మొదలు పెడతాడు. అయితే విక్రమ్కి రఘువీర్ నుండి ఫోన్ వచ్చే ముందు ఒకే నెంబర్ నుండి చాలా ఫోన్స్ కాల్స్ వచ్చాయని తెలుస్తుంది. అది ఎవరి నెంబరా అని చూస్తే అది రఘువీర్ సింగ్ ఇంకో నెంబర్ అని తెలుస్తుంది. ఆ నెంబర్కి జటిల్ యాదవ్ ఫోన్ చేస్తే రాధా లిఫ్ట్ చేస్తుంది. దాంతో ఫోన్ కట్ చేస్తాడు జటిల్. నెక్స్ట్ డే రాధాని కలిసి మీకు విక్రమ్కి ఏమైనా రిలేషన్ నడుస్తుందా అని అడుగుతాడు. అవును, నేను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్తుంది రాధ. కానీ విక్రమ్ ఎమ్మెల్యే మున్నారాజ్ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్తుంది. యాక్చువల్గా జటిల్ యాదవ్కి రాధా మీద ఇష్టం ఏర్పడడంతో ఆమెని కేసు నుండి కాపాడడం కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఆమె జటిల్కి ఏ రకమైన హెల్ప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు. తర్వాత సీన్లో జటిల్ యాదవ్ విక్రమ్ని స్టేషన్కి తీసుకొని వచ్చి మీ విషయం రఘువీర్కి తెలిసిందని అతన్ని చంపారు కదా అని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. దాంతో విక్రమ్ సార్ నాకు రాధతో జస్ట్ టైంపాస్ లవ్ మాత్రమే, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను, అంత మాత్రాన నేను మా మామయ్య రఘువీర్ని ఎందుకు చంపుతున్నాను, నన్ను అర్థం చేసుకోండి అని చెప్తాడు. తర్వాత జటిల్ యాదవ్ రఘువీర్ పెళ్లి వీడియోస్ చూస్తూ ఉంటాడు. ఆ రోజు అక్కడ పవర్ కట్ అవ్వగానే పని మనిషి చున్నీ ల్యాంతర్ పట్టుకొని రఘువీర్ రూమ్లోకి వెళ్ళడం కనిపెడతాడు. దాంతో జటిల్ యాదవ్ చున్నీని కలవడానికి వెళ్తాడు. అక్కడ చున్నీ వాళ్ళ నానమ్మతో ఉంటుంది. చున్నీ వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుండి
వాళ్ళ నానమ్మ పిచ్చిదయ్యిందని తెలుస్తుంది. చున్నీ వాళ్ళ నాన్న అదే ఇంట్లో డ్రైవర్గా చేసేవాడని, 5 years బ్యాక్ రఘువీర్ ఫస్ట్ భార్యతో కారులో బయటికి వెళ్ళాడు, తర్వాత కనిపించకుండా పోయాడని చెప్తారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎంత తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని, అదొక దొంగతనం కేసుగా కేసు క్లోజ్ చేశారని చెప్పడంతో జటిల్ యాదవ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫైల్ వెతుకుతాడు. దాంతో ఆ కార్ హిట్ అండ్ రన్ కేసులో పోలీస్ స్టేషన్లో పడి ఉందని తెలిసి అక్కడ వెళ్ళి చెక్ చేస్తే అందులో ఒక ట్రక్కి సంబంధించిన ఎవిడెన్స్ కనబడుతుంది. దాంతో అది ఒక చర్మాలకి సంబంధించిన ఫ్యాక్టరీ అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అది ఎమ్మెల్యే మున్నారాజ్ కేవల్ అనే వ్యక్తి పేరు మీద ఆ ఫ్యాక్టరీ నడుపుతూ ఉన్నాడని తెలుసుకుంటాడు. మూవీ ఓపెనింగ్లో చూపించిన వ్యక్తే ఈ కేవల్ అని మనకు అర్థమవుతుంది. జటిల్ యాదవ్కి ఎమ్మెల్యే మున్నారాజయ్యే రఘువీర్ ఫస్ట్ భార్య అని, అలాగే చున్నీ వాళ్ళ నాన్ని చంపించాడని అర్థమవుతుంది. కానీ ఎందుకనే డౌట్తో అలా ఉండిపోతాడు. తర్వాత తన ఐఆర్ ఆఫీసర్ ఎస్ఎస్పీని కలవడానికి వెళ్తాడు. విక్రమ్ని జైలుకి తీసుకెళ్లినందుకు ఎమ్మెల్యే మున్నారాజుని కలిసి సారీ చెప్పంటాడు. జటిల్ యాదవ్ మున్నారాజుని కలవడానికి వెళ్తాడు. అక్కడే విక్రమ్తో పాటు ఐఆర్ ఆఫీసర్ ఎస్పీ కూడా ఉంటాడు. జటిల్కి తన ఫ్యాక్టరీ గురించి కూడా తెలుసని మున్నారాజాకి అర్థమవుతుంది. బ్రదర్ జటిల్ యాదవ్, ఫస్ట్ అసలైన నేరస్తుని పట్టుకో, నా అల్లుణ్ణి కాదని సీరియస్ అవుతాడు. ఎస్ సార్, అదే పనిలో ఉన్న పని మనిషి చున్నీ హెల్ప్తో ఆల్మోస్ట్ ఈ కేసు క్లోజింగ్కి వచ్చానంటాడు. కానీ అదే రోజు రాత్రి కేవల్ పని మనిషి చున్నీని చంపేస్తాడు. దాంతో ఆ కేవల్ గాన్ని అరెస్ట్ చేయమని తన అసిస్టెంట్ నందుకి చెప్తాడు జటిల్. కానీ నందు జటిల్ రాధాని లవ్ చేస్తున్నాడు, అందుకే ఆమెని కాపాడుతున్నాడు అనుకొని జటిల్ చెప్పిన పని చేయకుండా జటిల్తో రాధా కోసం ఇదంతానా అని గొడవ పడతాడు. జటిల్ కోపంలో నందును కొట్టడంతో ఇద్దరి గొడవ ఎస్ఎస్పీ దగ్గరికి వెళ్తుంది. ఇద్దరి మీద ఎస్ఎస్పీ సీరియస్ అయి అక్కడి నుండి పంపించేస్తాడు. జటిల్ యాదవ్ ఇంటికి వెళ్తున్నప్పుడు అతని మీద ఎవరో దుండగులు ఫైరింగ్ చేస్తారు. అక్కడి నుండి ఎలాగో అలాగా జటిల్ తప్పించుకుంటాడు. వెంటనే నందుకి కాల్ చేసి హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ నందు హెల్ప్ చేయకపోగా రవితో ఎస్ఎస్బీ మీటింగ్ అవుతుంది, కొద్దిసేపట్లో రాధాని అరెస్ట్ చేయబోతున్నామని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇది విన్న జటిల్ రాధాని అక్కడి నుండి తీసుకెళ్తాడు. రాధా గ్వాలియర్లో ఉన్న రఘువీర్ గెస్ట్ హౌస్కి పదండని అక్కడికి తీసుకెళ్తుంది. ఆ గెస్ట్ హౌస్లో ఎంతోమంది అమ్మాయిలతో రఘువీర్ గడిపేవాడని రాధా జటిల్కి చెప్తుంది. అక్కడే రఘువీర్కి అబార్షన్కి సంబంధించిన ఒక బిల్ కనబడుతుంది. అది కూడా ఒక 5 సంవత్సరాల బ్యాగ్ దై ఉంటుంది. అలాగే రాధా బ్యాగ్లో ముత్యాలతో చేసి ఉన్న ఒక దుప్పట కూడా దొరుకుతుంది. సేమ్ అదే ముత్యం జటిల్కి స్టార్టింగ్లో దొరికి ఉంటుంది. కానీ రాధా ఆ దుప్పట నాది కాదు, నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో కూడా తెలియదు, నేను విక్రమ్ ఆ రోజు గదిలోకి వెళ్లేసరికి రఘువీర్ చనిపోయి ఉన్నాడని చెప్తుంది. ఇంకోవైపు నందు చున్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా చున్నీని చంపింది కేవల్ అని తెలుసుకుంటాడు. అలాగే మున్నారాజాతో తన ఐఆర్ ఆఫీసర్ ఎస్ఎస్పీ కలిసిపోయాడని అర్థం చేసుకొని పోస్ట్ మార్టం ఫైల్ ఎస్ఎస్పీకి ఇవ్వకుండా ఈ జటిల్ యాదవ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పి తాను చేసిన తప్పుకి సారీ చెప్తాడు. తర్వాత జటిల్ యాదవ్కి గ్వాలియర్ గెస్ట్ హౌస్ వాచ్మెన్ ద్వారా, అలాగే రఘువీర్ బామ్మర్ది రమేష్ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే వసుధ స్కూల్ ద్వారా కొన్ని సీక్రెట్స్ కూడా తెలుస్తాయి. నెక్స్ట్ సీన్లో ఎస్ఎస్పీ జటిల్ యాదవ్ని రాధాని హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతాడు. జటిల్ హ్యాండ్ ఓవర్ చేసే టైంకి రాధా మీద కేవల్ అటాక్ చేస్తాడు. జటిల్ ఆమెను కాపాడడం కోసం ఫైరింగ్ చేస్తాడు. కానీ కేవల్ అక్కడి నుండి తప్పించుకుంటాడు. కానీ ఒక్కసారిగా కేవల్ మీద ఎవరో పెట్రోల్ పోసి మంట పెడతారు. ఆ నొప్పితో కాలిపోతూ బయటికి పరిగెడతాడు. ఆ వెలుగులో అతన్ని కాల్చింది ఎవరో కాదు, చున్నీ వాళ్ళ నానమ్మ అని అర్థమవుతుంది. కేవల్ తన కొడుకుని మనవరాలు చున్నీని చంపినందుకు రివెంజ్ తీసుకుందని మనకు అర్థమవుతుంది. తర్వాత జటిల్ యాదవ్ రాధాని తీసుకొని రఘువీర్ బంగ్లాలోకి వస్తాడు. అక్కడ ఎమ్మెల్యే మున్నారాజాతో పాటు రఘువీర్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. అక్కడ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి, మీలో ఆ అంతకుడు ఉన్నాడు, నాకు ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అంతకంటే ముందు మీకో విషయం చెప్పాలి, రఘువీర్ మొదటి భార్యని చున్నీ వాళ్ళ నాన్న డ్రైవర్ని ఎమ్మెల్యే మున్నారాజే చంపించాడు. ఎందుకంటే రఘువీర్ మీద డౌట్తో వాళ్ళ మొదటి భార్య గెస్ట్ హౌస్కి వెళ్ళింది. అక్కడ రఘువీర్ అమ్మాయిలతో ఎంజాయ్ చేసే ప్లేస్ అని అర్థమైంది. కానీ ఆ రోజు రూమ్లో రఘువీర్తో ఉంది ఎవరో కాదు, మేనకోడలు వసుధ అని తెలిసి షాక్ అయింది. ఆ విషయం వాళ్ళ అమ్మకి చెప్పింది. కానీ పరుగు పోతుందనే భయంతో ఈ విషయం ఎవరికి తెలియవద్దని మున్నారాజా హెల్ప్తో రఘువీర్ మొదటి భార్యని డ్రైవర్తో పాటు చంపించింది. కానీ రఘువీర్ చావుకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే పెళ్లి రోజు రాత్రి అతన్ని చంపింది వసుధ. చంపి తన దుప్పటని రాధా బ్యాగ్లో పెట్టింది. గన్ మీద ఫింగర్ ప్రింట్ లేకుండా మేనేజ్ చేసింది. ఎందుకు ఇదంతా అంటే తనని స్కూల్ డేస్ నుండి
శారీరకంగా ఇబ్బంది పెట్టి కడుపు చేసి అబార్షన్ చేపించాడు రఘువీర్. ఆ కోపంతో ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేస్తావా అని ఆవేశంలో చంపిందని చెప్తాడు. యాక్చువల్గా వసుధ వాళ్ళ అమ్మకి ఇదంతా తెలిసినా పైసల మీద ఆశతో తన కొడుకు విక్రమ్కి ఆస్తి వస్తుందని రఘువీర్తో కలిసి ఇదంతా చేసిందని అర్థమై తన కూతురు కొడుకు అసహ్యించుకుంటారు. దాంతో ఆమె అవమానంగా ఫీల్ అయి గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఫైనల్గా వసుధ సెల్ఫ్ డిఫెన్స్లో ఆ పని చేసిందని, దీనంతటికీ చనిపోయిన వాళ్ళ అమ్మనే కారణమని, ఆమెకు హెల్ప్ చేసిన ఎమ్మెల్యే మున్నారాజ్ కేవలం చెప్పి వాళ్ళని అరెస్ట్ చేపించి వసుధాని కాపాడతాడు జటిల్ యాదవ్. క్లైమాక్స్లో ఆ ఫ్యామిలీని వదిలేసి కొత్త జీవితం స్టార్ట్ చేద్దామని ట్రైన్లో వెళ్తున్న రాధని మళ్ళీ జటిల్ కలిసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో ఆమె ఒప్పుకోవడంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఈ సినిమాకి 5కి ఎంత రేటింగ్ ఇస్తున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.